ఛాలెంజ్ చేశారు బాగుంది. ఓకే, స్టోరీ ఎక్కడి నుంచి ఎక్కడ వరకు చూపించారు మెయిన్గా? అంటే స్టార్టింగ్ వయసు వాళ్ళ ఫాదర్ నుంచి ఇప్పుడు ప్రెసెంట్ జగన్ గారు గెలిచిన దగ్గర నుంచి చూపించారు. ఓకే, అంటే వన్ సైడెడ్ లా ఉందా లేకపోతే ఏ విధంగా ఉంది? ఒక పార్టీకి సంబంధించినట్టుందా లేకపోతే అందరూ చూడొచ్చా? అంటే చూడొచ్చు నార్మల్ అంటే ఒకరిని తక్కువ చేసి అలా లేదు, ఈక్వల్గా చూపించారు. ఓకే, వాట్ అబౌట్ పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ కానీ శర్మిల గారు అలా ఏం లేదు, ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఫాదర్ గురించి వాళ్ళ కంప్లీట్ స్టోరీ ఉందండి. ఓకే, యాత్ర 3కి ఏమైనా హింట్ ఇచ్చారు? అన్ని కలర్ పోసి మమ్మూటి గారి గురించి ఒక ఎత్తు అయితే మీద బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సెంటిమెంట్ బ్రహ్మాండంగా చిత్రీకరించారండి. అసలు అభివాదం చేసే స్టైల్ అయితే హ్యాట్స్ ఆఫ్. ఇది ఇంకోటి ఏంటంటే రాజకీయ కోణంతో, రాజకీయ దృష్టితో, రాజకీయ రంగు పూసుకొని తీయలే సినిమా. ఆల్సో ప్రిన్సిపల్స్ టు ఎథిక్స్ వేర్ ఎవ్రీ పర్సన్ హ్యాస్ టు లర్న్ ఫ్రమ్ దిస్ ఇన్స్పిరేషన్ స్టోరీ. ద కమిట్మెంట్ విచ్ హ్యాస్ షోన్ ఈజ్ ఆసమ్. ఎన్నో ఎదురీతలు ఈది దెబ్బలు తగులుతూ, ఒకవైపు తండ్రి మరణం, ఒకవైపు జైల్లో పెట్టడం, ఒకవైపు 2014 ఓడిపోవడం, అయినా కానీ మధ్యలో డ్రాప్ కాలే. డ్రాప్ ఏంటి? ఓన్లీ డబ్బే కాదండి. ఇప్పుడు ఓన్లీ డబ్బు ఉన్నంత మాత్రాన అందరూ ఏమనుకుంటారు, పండుగందాలే అనుకుంటారు. కానీ డబ్బుని కూడా ఇంత కష్టపడి తిరిగి చూసి చేశాడు. బట్ అంటే ఎంతవరకు కాన్ఫిడెన్స్ కానీ డిగ్రేడ్ దానికోసం చేయలే. ఎందుకంటే మెయిన్ విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని కూడా ఈ సినిమాలో జగన్ తక్కువ చేయలేదు. ఒక డైలాగ్ ఉంటుందండి, చంద్రబాబు నాయుడిని మనం ఎదుర్కోబోతున్నాం ఈ 2014 ఎలక్షన్లో, దాన్ని తక్కువ చేయొద్దండి అని జగన్ నోటి ద్వారానే, అదే జీవా గారి నోటి ద్వారానే ఈ డైలాగ్ చెప్పించాడు మన మహిరావు గారు. అలా జెండా అంతా నిలబడి ఉంటాం మహిరావు గారు. ఒరిజినల్ సీన్స్ అనేవి ఎంతవరకు చూపించేస్తున్నారు? అదే సీన్స్ ఉన్నాయండి. ఇప్పుడు హ్యాపీగా గోదావరి యాత్ర చేయకపోతే ఆయన ప్రశాంతంగా రోల్స్ రైస్లో వాటిలో వీటితో తిరుగుతూ అనుకునేవాడు. ఈ జైలుకి పోయి కష్టాలు సిద్ధంత పడేవాడు కాదు. ఇంకోటైతే అని కొట్టుకుంటున్నాడు, లైట్ తీసుకుని ఆయన చేయదంప మంచి ఎంగేజ్ చేయదప్ప, పోదంప మామూలు హోటల్ పోదంప అనుకుంటారు గోవా ఆఫీసర్. చేయకుండా తండ్రి ఆశయం సంకల్పం కోసం అర్థం చేయడం అంటే మామూలు విషయం కాదు. ఇప్పుడు పార్టీలకు అతీతంగా ఈ సినిమా చూడాలి కాదు అదే అండి. ఎందుకంటే ఒకటి ముఖ్యంగా పంచపరచలేదు, రెండోది ఏంటంటే ఎన్నో కష్టాలు వచ్చినా ఎదిరిదాడు, మధ్యలో గివ్ చేయలేదు, మధ్యలో డ్రాప్ అయిపోవడం. అట్లాంటి ఇన్స్పిరేషన్ యూత్ కావాలని. ఇప్పుడు ఛాన్స్లో 1,00,000 సమస్యలు వస్తాయండి, అన్నీ పట్టుకొని పోవడం కాకుండా ఫస్ట్ ఆఫ్ అయితే ఫుల్ ఏడుస్తున్నారు. రాజశేఖర రెడ్డి గారు జగన్ గారు ఒక డైలాగ్ చెప్తాడు ఈ సినిమాలో. డైలాగ్లో కానిది ఏంటంటే డైలాగు, ఈ వయసులో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు కారు ఎక్కుతాడు, జగన్ మన కారులో వద్దు వేరే కారులో వెళ్ళు, వెనక ఎందుకు అంటే అర్థం కదా వెళ్ళు. తర్వాత జగన్ గారు ఏమంటారంటే నేను నాయన ఎప్పుడు కారులో కలిసి ప్రయాణించింది లేదు, ఒక అతని అంతమ యాత్ర నాన్నగారు నన్ను వాహనం వద్దు అని అంటాడేమో అనుకున్న ఆశతో, అని అనలేదు అని బాధపడతారు.